ఇంట్లో రేషన్ ఫుల్గా ఉంటే కదా, గ్యాస్ ఫుల్గా ఉంటే, కిరోసిన్ ఫుల్గా ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా హెల్తీగా ఉంటే అప్పుడు నీ ఉంటే నాకు చాలు వేసాయి అంటావా? కాదు కాదు. ఏమీ లేని పరిస్థితిలో చుట్టూ సమస్యలు అలుముకున్నప్పుడు, అయ్యో నువ్వు భక్తిగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటున్నావు, నీ చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ చెప్పండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండును. ఇది ఒక నినాదమైపోవాలి మన జీవితాల్లో. విశ్వాసి ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించాల. విశ్వాస జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఎవరున్నారు? నీకు యేసున్నాడు. ఆయన ఉంటే ఈ నశించిపోతున్న సువర్ణం అంటే సువర్ణం అంటే ఏంటి చెప్పాలా? బంగారము. ఈ బంగారము ఒకరోజు అది దగదగా మెరలేనప్పుడు దానికి మెరుగు పెట్టడానికి ఎక్కడ తీసుకెళ్ళాలి? కంసాల దగ్గరికి తీసుకెళ్తే కంసాలుడు ఆ బంగారాన్ని మెరుగు పెట్టడానికి ఏం చేస్తాడు చెప్పండి? అగ్ని కొలువులో వేస్తాడు. అప్పుడు ఈ బంగారము, ఏ కంసాలి, నేను ఎవరి బంగారం తెలిసినా? రాజుగారి బంగారాన్ని, రానపు బంగారాన్ని. రాజుగారి బంగారమైనా రానపు బంగారమైనా ఈ బంగారము మెరుగు పెట్టబడాలంటే, ఈ బంగారానికి ఒక రూపం కావాలంటే, ఈ బంగారము మెరుస్తూ అనేక మందికి అది కావాలని కోరుకునే వాళ్ళగా ఉండాలంటే ఆ బంగారం ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిలో కొలువు వేయబడాలి, అగ్నిలో కాల్చబడాలి, శుద్ధితో శానంతో కొట్టబడాలి. అప్పుడు అది అందమైన ఒక ఇష్టమైన, ఎవరికి ఇష్టమైన ఆకారంలో అది చేయబడితే దాని వేళ ఎంతంటే అంత అది కొనుక్కొని తీసుకొస్తున్నారు. ఈ రోజు దానికంటే అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, మీ అమూల్యమైన విశ్వాసము, దేవుని స్తోత్రం, అమూల్యమైన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. అప్పుడు ఒక రోజు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలకు ఈ విశ్వాసులకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పేవారు మెప్పు, ఘనత, మహిమ దేవునితో పొందబోతున్నారు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. విశ్వాసాలు ఎలాగుంటున్నారంటే, ఈ రోజు చర్చికి వస్తున్నారు, దేవుడు నాకు మేలు చేసేయాలని చూస్తున్నారు. చేస్తాడు ఖచ్చితంగా. నీ కష్టాలు తీస్తాడు, నీ కన్నీరు తొలగిస్తాడు. మొన్న మా చర్చిలోకి ఒక తల్లి ఒక కూతురుని పట్టుకొని వచ్చింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళా ఆ జబ్బు తగ్గలేదు. భిక్ష చేసి తలంతా పోటు, అయ్యో చంటిబిడ్డతో ప్రెగ్నెన్సీలో ఉన్న తల్లి, ఏమీ ఫలితం లేక ఆఖరికి ఎవరో కృష్ణప్రభ పాస్టర్ గారు చర్చికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు. సంఘం అంతా ప్రార్థన చేస్తాం. ఆ తల్లి కన్నీరు తొడబడ్డది. అస్సలు దేవుడు అంటే తెలియని వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుడు చేస్తాడు, మన కష్టాలు తీస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనకు నెమ్మది కలుగుతుంది. అందువల్లే యేసు ప్రభు నమ్ముకోవడం కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీ పాపాల కొరకు యేసు ప్రభు వారు రక్తాన్ని కార్చారు, నీ కొరకు ప్రాణం పెట్టారు, నిన్ను ఆయన నిత్య మహిమలో చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు విశ్వాసాలు ఎలాగ తయారయ్యాయంటే, అన్ని బాగుంటే ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా అని పాటలు పాడి కొంచెం శ్రమలు వస్తే ఏం మంచి దేవుడు అయ్యా, అసలు ఏంటయ్యా నాకేనే బాధలు, నాకేనే కష్టము, నాకేనే శోధన, నాకేనే ఇరుకు, ఇబ్బందులు అని కృంగిపోయే విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు? మీరు ఒప్పుకోపోయిన చాలా మంది విశ్వాస జీవితంలో, విశ్వాసులే కాదు సేవకులు సైతం, నేను కూడా బలహీనమైపోతుంటాం. సాతానుడు ఉపయోగించే ఆయుధం ఏంటంటే మనల్ని కృంగదీయడమే. చెప్పండి, మనం కృంగిపోతే ఇంకేమీ చేయలేము. కాబట్టి శ్రమ దినంలో కృంగిపోకుండా ఆ శ్రమలలో ప్రభువా నీకు వందనాలు ఆయన అని చెప్పగలగాలి. ఈ రోజు మీకు అర్థం అవ్వడానికి బైబిల్ భక్తులు, బైబిల్లో మనకి అలాగా కృంగిపోకుండా దేవుని ఆశీర్వాదాన్ని ఒక నినాదంగా పట్టుకొని నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాను, నిత్యము ఆయన నోట, నా నోట ఆయన కీర్తి ఉండును అని చెప్పిన భక్తులు ఉన్నారు. ఎవరు చెప్తారా? నెంబర్ 1 యోబు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎవరు చెప్పండి గట్టిగా? యోబు అనే భక్తుడు. ఊజు దేశంలో అంత ధనవంతుడు లేడు, మహాధనవంతుడు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. దేవుడు స్తుతిస్తున్నాడు. ఒకరోజు యోబుకి మహాశ్రమ వచ్చేసింది. ధనం కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయింది, అంతా కోల్పోయింది, శరీరం అంతా కులిపోయింది, దుర్వాసన వస్తుంది.
కట్టుకున్న భార్య వచ్చి ఏమి దేవుడా 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 అంటున్నా, ఇంకా ఆ దేవుడిని దూషించి చావరాదా అని తన సొంత భార్య, కట్టుకున్న భార్య కూడా తోలనాడింది. అప్పుడు యోబు ఏమంటున్నాడు తెలిసిన? ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి త్వరగా. నేను నా తల్లి గర్భములోను దిగంబరునై వచ్చిందని, దిగంబరునై అక్కడకు తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నా ప్రియ సహోదరుడు సహోదరి, విశ్వాస జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు, నీ జీవితంలో పరీక్ష నిన్ను ఉన్నతంగా చేయడానికే తప్ప నిన్ను దిగజార్చడానికి కాదు. నీ విశ్వాసానికి కలిగే పరీక్షలో యోబులాగా ఒక నినాదం కలిగాల. నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ నా ప్రభుని సన్నుతిస్తాను, నిత్యము ఆయన నోట నా నోట కీర్తి ఉంటుందని ఏమంటున్నాడు యోబు? అన్ని కోల్పోయిన తర్వాత ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. అందుకు పరిస్థానం మీరు చూస్తే యోబు గ్రంథంలో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కోల్పోయాడు, సమస్తం జీరోలోకి వచ్చేసాడు. మహాధనవంతుడు ఎక్కడికి వచ్చాడు? జీరో స్టేజ్కి వచ్చేసాడు. జీరో స్టేజ్ నుంచి మళ్ళా డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. రెండంతల ఆశీర్వాదంలోకి దేవుడు తీసుకెళ్లాడు. కొన్నిసార్లు నీకు అర్థం కాదు, నీ జీవితంలో అలాంటి జీరో స్టేజ్కి వచ్చిన శూన్యములో నీ సమస్తము చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 17 సంవత్సరాలు నేను సేవ చేసి ఒక ఉన్నతంగా ఒక 200 మంది పాస్టర్లకు నేను ఒక సూపర్వైజర్ అంటే వారికి లీడర్గా ఉంటూ నడిపించేవాడిని. అంతా చక్కగా నాకు వెహికల్స్ ఇచ్చారు, మినిస్ట్రీ నాకు కావాల్సినవి చూసుకునేవారు. ఆ స్టేజ్లో నన్ను దేవుడు రమ్మన్నాడు. బయటకు రమ్మంటే వచ్చినప్పుడు జీరో స్టేజే. నాకున్న మోటార్ సైకిల్తో సహా తీర్చియాలి, సంస్థకి ఇచ్చేసాను. మోటార్ సైకిల్ కూడా ఏమీ ఉంచుకోలేదు, అన్నీ అప్పగించేశాను. నడిచి వెళ్తున్నాను. ప్రభా సైకిల్ కూడా లేదు, నేను మళ్ళీ నడిచే సేవ ప్రారంభించాలా? నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లే చేస్తాను నాయన అని నడుస్తూ ఇంటికి వస్తున్నాను ఏడుస్తూ. ప్రభు మాట్లాడుతున్నాను, నా కుమారుడా నేనున్నాను. నేను స్తోత్రం. నేను రమ్మన్నాను కనుక ఈ విషయంలో నువ్వు చింతించవద్దు, ఏమీ లేదు. అంత ఘనత అన్నీ వదిలేసి మళ్ళా దేవుడి మాట ప్రకారంగా పరిచయం ప్రారంభించడానికి కుట్టి చేతులతో ఉన్నాను. నడుస్తున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. కళ్ళంట నీళ్ళు రాలేదు కానీ దుఃఖం దిగముండుకుంటూ. ఆ రోజే అన్ని అప్పగించిన రోజే, అదే సేమ్ డే 2 నడకలు ఇలా నడుస్తూ ఇంటికి వెళ్తున్నాను. ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాస్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి రాగలరా, ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయగలరా అన్నారు. బ్రదర్ వస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అని ఇంటికి వెళ్ళి ముఖం కడుక్కొని ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ సేమ్ డే నేను అప్పగించి మినిస్ట్రీలోంచి నడుస్తూ ఇంటికి వచ్చిన రోజే ఆ ప్రార్థన చేస్తుండగా కానుక పెట్టినట్టుగా నా చేతిలో ఇలా పెడుతుంటే కానుకని తీసుకుంటుంటే తాళపు చెవులు ఉన్నాయి. ఏమున్నాయి? ఏ చెవులు? కీస్. ఏంటంటే కీస్ పెట్టారండి అన్న. ప్రభు ఈ బైక్ మీకు ఇచ్చేమన్నారు. కొత్తగా షోరూమ్ నుంచి తీసుకొచ్చారు. ఏమో వెంటనే మీరు పిలిచి ఈ బైక్ మీ చేతిలో పెట్టమంటున్నారు. దేవుడు నాతో మాట్లాడారు, అందుకే మీకు ఈ బైక్ ఇచ్చేస్తున్నాను. షోరూమ్ నుంచి కొత్తగా తీసుకొచ్చి ఆయన వాడుకుందాం అనుకుంటే దేవుడు ఆ బైక్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు నాకు ఒక బొలోరో ఇచ్చాడు, పర్సనల్గా ఒక కారు ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, 3 బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళా దేవుడు సంఘాన్ని 5 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి నా దేవుడు నా వెంట ఉన్నాడు. శూన్యములో సమస్తము చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రుచి చూసి నేను చెప్తున్నాను, దేవుణ్ణి స్తుతించడం అనేది నీ జీవితంలో నేర్చుకోగలిగితే, ఆయన మాట వినగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. యోబు జీవితంలో అదే జరిగింది. శూన్యములో జీరో స్టేజ్కి వచ్చిన యోబుని రెట్టింపు ఆశీర్వాదానికి కర్తగా చేయలేదా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్యా. నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినాను
నెక్స్ట్